పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి, నిహారిక విడాకుల గురించి, అలాగే రామ్ చరణ్ మరియు ఉపాసనల ఆర్థిక స్థాయిల గురించి దారుణమైన జోకులు వేసి ఇంటర్నెట్ని ఒక్కసారిగా షేక్ చేస్తున్న ఈ స్టాండప్ కమీడియన్ అనుదీప్ కటికల అసలు ఎవరు? మెగా ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణమేంటి? క్షమాపణలు చెప్తాడా లేదా? లెట్స్ ఫైండ్ అవుట్. అనుదీప్ కటికల ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం మారుమోగుతున్న పేరిది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇప్పుడు ఇతని గురించే తీవ్రమైన చర్చ జరుగుతోంది. కానీ ఈ ఊహించని వివాదానికి ముందు అతనొక సాధారణ యువకుడు. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అనుదీప్ చిన్నప్పటి నుండి చదువులో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉండేవాడు. ఒక సగటు విద్యార్థిలాగే తన జీవితాన్ని ప్రారంభించాడు. కానీ అతనికి చిన్నప్పటి నుంచే ఒక అద్భుతమైన టాలెంట్ ఉండేది. తన మాటలతో, తన టైమింగ్తో చుట్టూ ఉన్నవాళ్లను పొట్టచెక్కలయ్యేలా నవ్వించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వాళ్లు ముందుగా ఆలోచించేది ఆర్థిక భద్రత గురించే. ఆ లక్ష్యంతోనే అనుదీప్ చాలా కష్టపడి చదివాడు. దేశంలోనే అత్యుత్తమ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక ఒక ప్రముఖ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో అసోసియేట్ ప్రాడక్ట్ మేనేజర్గా అత్యుత్తమ ప్యాకేజీతో తన కెరియర్ను స్టార్ట్ చేశాడు. నెలకు లక్షల్లో జీతం, సురక్షితమైన జీవితం ఏ యువకుడికైనా ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ అనుదీప్ మనసులో వేరే ఏదో తెలియని పెద్ద కల దాగి ఉంది. కార్పొరేట్ ప్రపంచంలో 2 సంవత్సరాల పాటు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒక రోబోలా పనిచేస్తూనే ఉన్నాడు. ఎంత సంపాదిస్తున్నా సరే అతని మనసు మాత్రం ఎప్పుడూ స్టేజ్ మీదే, ఆ మైక్ మీదే ఉండేది. మైక్ పట్టుకుని స్టేజ్ మీద నిలబడి 100 మందిని నవ్వించాలనే ఆరాటం అతని నిద్రను దూరం చేస్తూనే ఉంది. ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగమిస్తున్న ఆర్థిక భద్రత, మరోపక్క ఎప్పుడూ తనను వెంటాడుతున్న ప్యాషన్, ఈ రెండింటి మధ్య నలిగిపోయాడు. కుటుంబ సభ్యుల ఆందోళనలు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం లాంటి ఎన్నో అడ్డంకులు అతని దారికి అడ్డుగా నిలిచాయి. కానీ 2023లో తన జీవితాన్ని, తన కెరియర్ని పూర్తిగా మార్చేసే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. లక్షల జీతాన్ని, సేఫ్గా ఉన్న కార్పొరేట్ లైఫ్ని వదిలేసి ఫుల్ టైం స్టాండప్ కామెడీని కెరియర్గా ఎంచుకున్నాడు. మొదట్లో ప్రయాణం పూలపాన్పులా ఏమీ లేదు. హైదరాబాద్లోని చిన్న చిన్న కేఫులలో కేవలం 10 మంది ప్రేక్షకుల ముందు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎన్నో ఫెయిల్యూర్స్, ఎవరూ నవ్వని ఎన్నో షోలు, అయినా సరే అతను వెనక్కి తగ్గకుండా పోరాడాడు. అనుదీప్ సాధించిన ఈ సక్సెస్ రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనక అతని మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఉంది. తెలుగులో స్టాండప్ కామెడీకి ఉన్న ఖాళీని, ఆదరణను స్పష్టంగా గమనించిన అతను పూర్తిగా తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. తెలుగు స్టాండప్ కామెడీ షో పేరుతో రెగ్యులర్గా ఓపెన్ మైక్స్ నిర్వహించాడు. హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో తన షోలకు మెల్లగా యూత్లో క్రేజ్ పెరగడం మొదలైంది. అయితే అతను ఫాస్ట్గా ఫేమస్ అవ్వడానికి ఎంచుకున్న షార్ట్కట్ దారి టాలీవుడ్ రోస్ట్. స్టార్ హీరోల సినిమాలు, వారి ప్రవర్తనల మీద పంచులు వేయడం మొదలుపెట్టాడు. అలా అనుదీప్ షోలకు సంబంధించిన షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. తనకంటూ ఒక సొంత బ్రాండ్ ఉండాలని సిల్లీ సౌత్ కామెడీ క్లబ్ అనే సంస్థను స్థాపించి తనతో పాటు ఎంతో మంది కొత్త కమీడియన్స్కి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. అతి తక్కువ కాలంలోనే తన సెటైరికల్ కామెడీ టైమింగ్తో యూత్కి బాగా కనెక్ట్ అయ్యి భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అనుదీప్ గురించి బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియని కొన్ని ఆసక్తికరమైన హిడెన్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, అతనొక నార్మల్ కాలేజ్ స్టూడెంట్ కాదు, ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్. అత్యున్నత చదువులు చదివిన ఒక ఐఐటియన్ ఇలా స్టాండప్ కామెడీని ఫుల్ టైం కెరియర్గా ఎంచుకోవడం చాలా అరుదు. బహుశా ఆ మేధస్సు వల్లే అతను ఆడియన్స్ పల్స్ని అంత త్వరగా పట్టుకోగలిగాడు. రెండవది, అతను కేవలం ఒక స్టాండప్ కమీడియన్ మాత్రమే కాదు, ఒక విజనరీ ఎంటర్‌ప్రెన్యూర్. తన సిల్లీ సౌత్ కామెడీ క్లబ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అంతగా పరిచయం లేని స్టాండప్ కల్చర్ని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మోడల్గా మార్చిన అతి కొద్ది మందిలో అతనొకడు. మూడవది, అతను కామెడీ కోసం టాలీవుడ్ని ఎంచుకోవడం వెనుక ఒక పెద్ద సైకాలజీ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అంటే ఒక ఎమోషన్, హీరోలంటే దేవుళ్లతో సమానం. కాబట్టి హీరోల మీద జోక్స్ వేస్తే వచ్చే అటెన్షన్, ఫేమ్ మరెందులోనూ రాదని అతనికి ముందే తెలుసు. కానీ ఫేమ్ కోసం అతను ఎంచుకున్న ఆధారే ఇప్పుడు అతని పాలిట పెద్ద శాపంగా మారింది. వేదిక మీద నిలబడి 10 మందిని నవ్వించడం వేరు, అదే వేదికను వాడుకొని వ్యక్తుల అత్యంత సున్నితమైన వ్యక్తిగత జీవితాలను పబ్లిక్గా కించపరచడం వేరు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, నిహారిక విడాకులు, అలాగే రామ్ చరణ్ భార్య సంపాదనను పోలుస్తూ మాట్లాడ్డం ఇవన్నీ ఖచ్చితంగా హద్దులు దాటడమే అని నెటిజన్లు, మెగా అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జనసేన నాయకులు, పలువురు సినీ ప్రముఖులు సైతం అనుదీప్ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేకపోతే చట్టపరమైన తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. ఒక కళాకారుడికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది, కానీ కామెడీ పేరుతో ఎదుటివారి మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేడని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వాదన వినిపిస్తోంది. మరి ఈ మొత్తం వివాదం మీద మీ అభిప్రాయమేంటి? ప్రేక్షకులు నవ్వుతున్నారు కదా అని సెలబ్రిటీల పర్సనల్ లైఫ్స్ మీద, విడాకుల మీద జోక్స్ వేయడాన్ని మీరు స్టాండప్ కామెడీ అని సమర్థిస్తారా? లేక ఫేమ్ కోసం హద్దులు దాటిన అనుదీప్ కటికల మెగా కుటుంబానికి, అభిమానులకు పబ్లిక్గా క్షమాపణలు చెప్పాల్సిందే అని మీరు భావిస్తున్నారా? మీ అమూల్యమైన, నిజాయితీతో కూడిన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో మాతో ఖచ్చితంగా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.